ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా అనేక పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. దీంతో మిగతా పెట్రోల్ బంకులకు భారీ సంఖ్యలో వాహనదారులు క్యూ కడుతున్నారు. మరోవైపు బంకుల డీలర్లు స్టాక్ ఉన్నప్పటికీ కావాలని కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితులపై మా ప్రతినిధి సాయిలు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంధన సంక్షోభం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా పశ్చిమాసియాలో ఏదైతే భీకర యుద్ధ వాతావరణం ఏర్పడిందో అక్కడ హర్మోజ్ ఏదైతే ఆ జలసంధి మూసివేత కారణంగా ఏదైతే భారతదేశానికి రావాల్సిన ఇంధనం అంతా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇంధన కొరత అనేది ఒక దేశవ్యాప్తంగా ఒక సంక్షోభమే ఏర్పడిందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే ఏదైతే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల్లో గత 2 రోజుల నుంచి భారీ క్యూ లైన్ల మధ్య ఏదైతే ఇంధన సరఫరా అనేది జరుగుతుంది. అనేక పెట్రోల్ బంకులలో ఏదైతే నో స్టాక్ అనుకుంటూ పెట్టి వీటిని మూసేస్తున్నారు. చాలా చోట్ల పెట్రోల్ బంకులలో అనవసరంగా అనేక మంది ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువగా పెట్రోల్ వాడకాన్ని ఉపయోగించడంతో కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఒక పక్క ఉన్నతాధికారులు గాని మరో పక్క జిల్లాకు సంబంధించిన అధికారులు గాని ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ భారీ క్యూ లైన్ల మధ్య నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి భారీ క్యూ లైన్ల మధ్య ఏదైతే వాహనదారులు పెట్రోల్ కోసం చాలా ఆందోళనమైన పరిస్థితులు, విపరీతమైన ఏదైతే భయాందోళన పరిస్థితులలో వాళ్ళు ఈ క్యూ లైన్లు కడుతున్నారని చెప్పేసి మనకు విజువల్స్ లో తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే చాలా మంది కూడా ఏదైతే పెట్రోల్ కోసం వాళ్ళు ఏదైతే క్యూ లైన్లు కడుతున్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, ఇది ఏంది సార్, బాగా మంది ఉన్నారు? ఇది సార్ ఇది చాలా ఘోరం సార్. ఇది అసలు ఏం చెప్పలేకుంటున్నాము. గరీబ్గాల కష్టాలు వర్క్ చేసుకుంటాము, పొద్దున్నే డ్యూటీకి వెళ్తాము, ఇట్లా పెట్రోల్ ఇట్లా బంద్ చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 500 పోసుకునేది ఇంట్లో డబ్బులు కూడా ఉండాలా. 120 రూపాయలు పెట్రోల్ పోసుకున్నా. ఇప్పుడు ఎవరికి ఏమన్నా వస్తుంది, ఎవరికి ఏమన్నా మనకు తెలియదు కదా సార్. మళ్ళీ ఎందుకంటే లేదంటారా? బయట చోట్ల బంద్ ఉన్నాయట. బంద్ అంటారు కానీ మనకు తెలియదు కదా అంత. నేను కూడా ఒక అందరు సరిగా నేను గట్లా. చెప్పండి, ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్. ఏంది బాగా మంది ఉన్నారు ఇక్కడ? అక్కడ 2 బంకులు బంద్ అయిపోయినాయి సార్. లక్ష్మీనారాయణ పిఎల్ఎంఎస్ అక్కడ 2 బంకులు బంద్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసినాయి నేను. అక్కడ నో స్టాక్ పెట్టింది సార్. అంతే. మళ్ళీ ఇదేంది ఇప్పుడు బాగా అంటే చాలా చోట్ల కూడా పబ్లిక్ ఉన్నారు, అసలు కావాలని కొరత సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. అవును సార్, అది ఫోన్ లో చూసుకుంటా అంత పుకార్లు లేపుతున్నారు. యాక్చువల్ ఉన్నాయి మన దగ్గర పెట్రోల్ ఉన్నది, వీళ్ళే పుకార్లు లేపి మన ఇది చేస్తున్నారు. పొద్దునుంచి పెట్రోల్ దొరుకుతలేదు అనేటువంటిది ఎక్కువగా ప్రాపకం అయిపోయింది సార్. దానివల్ల అసలు బండ్లో పెట్రోల్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు కూడా ఇట్లా కూడుతున్నారు సార్. సో అసలు పెట్రోల్ వస్తుందా లేదా అనే సంగతి ఏం ప్రజలకు అర్థమైంది. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బంకుల చుట్టే తిరిగే పరిస్థితి ప్రజలకు వచ్చింది. అయితే 500 ఊహించుకున్నావా సార్? ఇప్పుడు 500 ఓపించుకున్నాం సార్. రోజుకు 100 రూపాయలు ఓపిస్తుంది లేదు సార్. డ్యూటీకి వెళ్లే వాళ్ళం కనుక ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు దొరకదో తెలియదు సార్. అందుకోసం తప్పకుండా కొద్దిగా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే పబ్లిక్ ఇబ్బంది ఉండదు సార్, మన సేవలకు కూడా ఇబ్బంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఎంత ఎప్పటి నుంచి లైన్ ఉన్నారు? పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి 9 నుంచి గిరాకీలు ఉన్నారు సార్. ఓన్లీ 20 minutes లో తిన్నాం. బండ్లు వస్తూనే ఉన్నాయి. ఏమంటాం సార్, పోస్తున్నాం. వాళ్ళకి బంద్ అని చెప్పినా కానీ వాళ్ళు ఇంటలేరు. బంద్ అని చెప్పి వాళ్ళే వస్తున్నారు. 500, 1000, 1500 అట్లా పోసుకుంటారు సార్. మొత్తం ట్యాంకులు నింపించుకుంటారు. ఎప్పటి నుంచి ఇంత క్యూ లైన్ ఉంది? నిన్న నుంచి సార్, నిన్న నైట్ నుంచి. సో మనకు ఇక్కడ చూస్తే డీలర్లు ఉన్నారు, డీలర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది, ఇది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు డీలర్ గా ఏంది పరిస్థితి? కొరత ఏ విధమైన కొరత లేదు సార్. అది మనం మన ప్రజలు సోషల్ మీడియాలో వాళ్ళ ద్వారా సృష్టించుకునేది. ఏ విధమైన కొరత లేదు. కొన్ని పంపుల మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల వేరే విధాలుగా వాళ్ళకి డ్రైవ్ ఉన్నాయి తప్ప కొరత ఏ విధమైన కొరత లేదు. ఇంధనం కొరత ఏ విధంగా లేదు.
మళ్ళీ ఎందుకు ఇంత భారీ క్యూ లైన్ కడుతున్నారు? ప్రజలు సార్ వాళ్ళు సోషల్ మీడియాలో చూసుకుంటారా రేపటి నుంచి 10 days బంద్ అని వాళ్ళే సృష్టించుకొని ప్రజలు ఒకరు చేసుకుని పోసుకుని వెళ్ళిపోవడం అంతే. నా దగ్గర నిన్న ఒక రోజే 3 days స్టాక్ అయిపోయింది. 3 రోజుల స్టాక్ ఉండే నిన్న ఒకటే రోజు అయిపోయింది. 3 days అమ్మవలసింది 1 day అమ్మాను నేను. ఆ విధంగా కొరత అనేది మనం సృష్టించుకుంటున్నాం అంతే. మనం మళ్ళీ నేను తెచ్చుకోవాలంటే అదే నుంచి రావాలి కదా సార్. ఒక 10 hours టైం పడుతుంది. ఏ విధమైన కొరత లేదు సార్. మనం సోషల్ మీడియా వాళ్ళ తెచ్చుకుంటే తప్ప ఏ విధమైన ఇంధన కొరత అసలే లేదు. అంటే ప్రజలే ఇంధన కొరతను సృష్టిస్తున్నారని చెప్పవచ్చు. అంతే 100%. ఏ టైపుగా? సోషల్ మీడియా ఉంది కదా సార్. వాడు ఒక పంపు 2 పంపులు బంద్ ఉన్నాయి, అవుట్లెట్లు డ్రై స్టాక్ పెట్టారు వాళ్ళు. వాళ్ళ ఊహించుకొని వాళ్ళ డ్రై స్టాక్ ఉంది అయిపోతుందేమో, షార్టేజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళ సృష్టించుకొని పుకారు చేసుకోవడం జరుగుతుంది. కొంత అనవసరంగా కూడా పోయించుకుంటున్నారు. పెట్రోల్ ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తూ 1 liter తో యూజ్ వాడు 10 liters పోయించుకుంటారు. 9 liters వేస్టే కదా సార్. వాడికి యూజ్ లేదు కదా. యూజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది దీంతో. ఎంత యూజ్ ఉంది అంతే పోసుకుంటే మాత్రం ఏ విధంగా ఇబ్బంది ఉండదు. ఏది ఎంత అవసరమో అంతే పోసుకోవాలి. అనవసరంగా డ్రమ్ములలో ట్యాంకులలో పోసుకొని పోయి నిల్వంచుకోవడం ఉపయోగం లేదు. అది వేస్ట్ కదా సార్. ఈ బాటిల్స్ లో కూడా పోయించడం అనేది నిషేధం ఉందా? నిషేధం సార్. పోస్తలేము, ఈ రోజు నుంచి బంద్ చేసినాం. బాటిల్స్ లో కూడా పోస్తలేము. సో ఇక్కడ పెట్రోల్ బంకులలో మనం చూస్తున్న పరిస్థితిని బట్టి మాత్రం చాలా ప్రజలే ఇది కావాలని కొరతను సృష్టిస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. కేవలం సోషల్ మీడియాలలో వస్తున్న వదంతులు, అదే విధంగా ఇక్కడ అనవసరంగా ఏదైతే లీటర్ అవసరం ఉన్నోళ్ళు 10 లీటర్లుగా వాళ్ళు తీసుకుపోవడం అనేది కూడా ఒక కొరతకు కారణమవుతుందని చెప్పేసి డీలర్లు చెప్తున్నారు. కొంతమంది డబ్బు లేక వాళ్ళు ఏదైతే డిమాండ్ నోట్ ను పెట్టుకొని వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరెడ్డి.